హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హనీ డైరీస్. ఎంతో రుచిగా ఉండే కోకోనట్ రైస్ ఎలా తయారు చేయాలో చూసేద్దామా? ఫస్ట్గా కోకోనట్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. అలా కట్ చేసుకున్న కోకోనట్ని ఒక మిక్సీ జార్లో వేసుకోండి. ఆ తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. చూడండి, మెత్తని పేస్ట్ కింద అయ్యింది కదా. దీన్ని మనం ఒక స్ట్రైనర్లో వేసి పాలని సెపరేట్గా చేద్దామండి. పాలు సెపరేట్గా అయిన తర్వాత మనకి కొబ్బరి పాలు రెడీ అయిపోయినాయండి. కొబ్బరి పాలు తీయడమే కష్టం, కానీ తర్వాత ప్రాసెస్ అంతా చాలా ఈజీ. నేనైతే ఒక కుక్కర్ పెట్టుకుండి కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. మనకి ఇందులో ఆయిల్ ఎక్కువ అవసరం లేదండి, ఎందుకంటే కొబ్బరిలో ఆయిల్ ఉంటుంది కాబట్టి ఎగుటొచ్చి మనకి ఎక్కువ తినబుద్ధి కాదండి. కాబట్టి కొంచెం ఆయిల్ అయితే సరిపోతుంది. ఇందులోకి నేనైతే ఒక 2 బిర్యానీ ఆకు, 2 యాలకులు, 2 లవంగాలు, ఒక చిన్న దాచిన చెక్క వేసుకున్నాను. మనం తక్కువ వేసుకుంటేనే బెస్ట్ అండి, ఎందుకంటే ఆ స్మెల్కి మన కోకోనట్ ఫ్లేవర్ పోతుంది. లైట్గానే వేసుకోవాలి, అప్పుడే బాగుంటుందండి స్మెల్ కానీ టేస్ట్ కానీ. ఆ తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలండి. అది ఫ్రై అయిన తర్వాత ఒక ఆనియన్, అలాగే 3 పచ్చిమిరకాయలు వేసుకుని బాగా ఫ్రై చేసుకున్నాను. చూసారు కదా, బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పుదీనా వేసుకుంటున్నాను. పుదీనా కొంచెం అయితే సరిపోతుందండి, ఎక్కువ అవసరం లేదు. అలాగే కొంచెం నేను బఠానీలు కూడా వేసుకుంటున్నాను. మా ఇంట్లో బఠానీ ఉంది కాబట్టి బఠానీ వేస్తున్నానండి. బఠానీ లేకపోయినా ఏం పర్వాలేదు, బఠానీ వేయకపోయినా కూడా మనకి కోకోనట్ రైస్ టేస్ట్ చాలా బాగుంటుంది. మా ఇంట్లో ఉంది కాబట్టి నేను వేసాను అంతే. నేనైతే గ్లాసున్నర రైస్ తీసుకున్నానండి. గ్లాసుకి ఒక 2 గ్లాసులు నీళ్ళు చొప్పున వేసుకోండి. అలా నేను ఒక 3 గ్లాసుల కొబ్బరి పాలు వేసుకుంటున్నాను. కొబ్బరి పాలు వేసుకుని అంతా బాగా కలుపుకోండి. బాగా కలుపుకున్న తర్వాత నేనైతే ఇక్కడ సాల్ట్ వేసుకుంటున్నాను. దీంట్లోకి మనకి ఎలాంటి స్పైసెస్ అవసరం లేదండి. ఉప్పు వేసుకుంటున్నాను ఇక్కడ కొంచెం. ఎలాంటి ధనియాల పొడి కానీ, జీలకర్ర పొడి కానీ, గరం మసాలా ఇలాంటి ఏది అవసరం లేదు. జస్ట్ ఒక ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. బాగా మరుగుతుంది కదండి, మరుగుతున్నప్పుడు మనం కొంచెం సాల్ట్ చెక్ చేసుకోవాలి. సాల్ట్ చెక్ చేసుకుంటే సరిపోతే ఓకేనండి, సరిపోకపోతే కొంచెం వేసుకోండి. నేనైతే ముందుగా బియ్యాన్ని కడిగి పెట్టుకున్నాను, అది ఇప్పుడు యాడ్ చేస్తున్నానండి. వేసి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత నేను మూత పెట్టి ఒక 20 to 25 మినిట్స్ సిమ్లో ఉడకనిచ్చానండి. అంతా బాగా ఉడికింది చూడండి. కోకోనట్ రైస్ చాలా బాగా ఉడికింది కదా. ఇప్పుడు అంతా బాగా కలుపుకోవాలండి, కింద నుంచి పైకి మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత మనకు అంతేనండి, రెడీ అయిపోయిందండి కోకోనట్ రైస్. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీ పిల్లలు మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ అడిగి చేయించుకుంటారు, అంత టేస్టీగా ఉంటుంది. మా పిల్లలకైతే మా ఇంట్లో కోకోనట్ రైస్ అయితే చాలా ఇష్టం. దీంట్లోకి బెస్ట్ కాంబినేషన్ ఏంటంటే చికెన్ కర్రీ కానీ, మటన్ కానీ, ప్రాన్స్ కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.